విజయసాయి రెడ్డి ఈయన గురించి మనందరికీ తెలుసుగా. ఆంధ్రప్రదేశ్లో A1 A2గా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసే వరకు వచ్చింది. ప్రస్తుతానికి ఆయనైతే ఒక వ్యవసాయదారుడిగా రైతుగా మారిపోయి మరి ఆయన రక్షించుకుంటానికి రాజీనామా చేశారా? అసలు ఏం జరిగింది? విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి చాలా కీలకమైనటువంటి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా చాలా బలమైనగా ఆయన చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యక్తి. సో మరి ఆయన ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వచ్చారు? అసలు ఏం జరిగింది? ఆయన వ్యవసాయం చేసుకుంటాను అనేటువంటి వెనక ఏంటి అంతర్యం? ముఖ్యంగా ఆయన రాజీనామా చేసి బయటకు వస్తూ చాలా విషయాలపై స్పందించారు. అటు వివేకానంద రెడ్డి హత్య గురించి కావచ్చు, అటు అవినాష్కి సంబంధించి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆర్థిక దాని గురించి చాలా మాట్లాడుకుంటూ వచ్చారు. ఆయన ఏమన్నా అప్రూవర్గా మారారా అనే తరహాలో ఆయన వ్యవహారం, ఆయన మాటలు కనిపించాయి. నిజంగా నిజంగా మరి ఏమన్నా భయపడుతూ ఆయన బయటకు వచ్చేసారా? రాజకీయాల్లో ఉంటే గనక ఏమన్నా ఇబ్బంది పడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తారు అని చెప్పి ఏమన్నా బయటపడ్డారా అనేది తెలియలేదు. కానీ చాలా మంది దీని మీద సర్క్యులేషన్ అవుతుంది ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో బెంగళూరు ప్యాలెస్ లో ఘర్షణ పడ్డారు. గత కొద్ది రోజుల క్రితం, గత కొద్ది నెలల నుంచి సాగుతున్నటువంటి వీళ్ళిద్దరి మధ్య అంతరాంగిక ఘర్షణ ఒక్కసారిగా మొన్న రీసెంట్గా బయటకు ఎక్కువగా జరిగింది. తద్వారా ఆయన బయటకు వచ్చేసి రాజీనామా చేసి పార్టీలకు, రాజకీయాలకు అన్నిటికీ దూరంగా ఉంటాను అని చెప్పి, వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఆయన చెప్పిన మాట మనందరికీ తెలిసిందే. మరి ఇద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణ ఎటువైపుకు దారి తీస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఆ కుటుంబం నుంచి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా బ్రతికి బట్టగట్టలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఏంటి అనేది తెలియట్లేదు. కానీ చాలామంది నెక్స్ట్ విజయసాయి రెడ్డేనా అనే తరహాలో ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి ఉంది ఏమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మరి విజయసాయి రెడ్డి గారు భయపడుతున్నారా? భయపడుతూ బీజేపీకి మద్దతుగా అటు అమిత్ షా గారిని, మోదీ గారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారా? చిరకాల మిత్రుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అన్న దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ముఖ్యంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు అని చెప్పడంలో విషయం ఏంటి అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఏం జరగబోతోంది అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి విజయసాయి రెడ్డి గారు దీని మీద బయటకు వచ్చి స్పందిస్తే డెఫినెట్గా ఆయన మీదకి ఏదన్నా ఉపద్రవం వచ్చి పడే అవకాశాలు కనిపిస్తుంది. మరి గొడ్డల్లే వస్తాయో, గుణపాలే వస్తాయో, ఇంకొకటే వస్తాయో మనకు తెలియదు. కానీ మరి విజయసాయి రెడ్డి గారికి దీని మీద జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో రచ్చ మనం అందరికీ చూడొచ్చు. చాలా మంది చాలా విధాలుగా దీని మీద స్పందిస్తున్నారు. మరి విజయసాయి రెడ్డి గారు దీని గురించి ఏం మాట్లాడతారు, ఆయన తర్వాత ఉండబోయేటువంటి డెసిషన్స్ ఏంటి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం.